హలో అండి, వెల్కమ్ టు ఈరోజు నేను కరివేపాకుతో 2-3 వెరైటీస్ చేస్తాను. కరివేపాకు చాలా ఉంది కదా, ఇదంతా మార్చేదే. సో 2-3 వెరైటీస్ చేసి చూపెడతాం. కరివేపాకు చాలా మంచిది హెల్త్కి, మీకు కూడా తెలుసు కదా. ఓకే రండి చేసేద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఈ కరివేపాకు అంతా డ్రై చేసేసుకుంటాను. 2-3 రకాలకు కావాలి కదా కరివేపాకు పచ్చడి, వాటికి అన్నిటికీ ఒకేసారి డ్రై చేసేస్తాను. బాగున్నారా? వెల్కమ్ టు గాయత్రి గ్యాలరీ. కరివేపాకు పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాము. 2 స్పూన్స్ మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మెంతులు వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి బాగా వేపించుకోవాలి. జీలకర్ర మెంతులు వేగిపోయాయి, ప్లేట్లో తీసేస్తాం. ఇప్పుడు ధనియాలు వేపించుకోవాలి. ధనియాలు కూడా సిమ్లో పెట్టుకొని దోరగా వేపించుకోవాలి. ధనియాలు కూడా వేగిపోయాయి, ప్లేట్లోకి తీసుకున్నాం. అదే ప్లేట్లోకి ధనియాలు కూడా తీసుకున్నాం. అలాగే ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, కొంచెం వేడైతే సరిపోతుంది. ఆవాలు కూడా వేగిపోయి కూడా తీసేసుకున్నాం ప్లేట్లోకి. అలాగే పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. చింతపండు నానబెట్టుకుని గొజ్జు తీసుకోవాలి. మనం పులిహోరకి తీసుకుంటాం కదా, అలా తీసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం మన ఇష్టం అన్నమాట. ఎక్కువ స్వీట్ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొంచెం సరిపోతుందంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎక్కువ వేస్తున్నాను. ఇంకా ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం కరగాలి. బెల్లం అయితే అయిపోయింది, బెల్లం చింతపండు ఉడికిపోయింది. మనం దించేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ మనం పొడి చేసేసుకుందాం. వేపించిన కరివేపాకు కూడా పొడి చేసేసుకోవాలి. పొళ్ళు రెడీ అయిపోయినాయి, ఒక్కొక్కటిగా మనం కలిపేసుకుందాం. ఫస్ట్ కరివేపాకు, ధనియాలు, జీలకర్ర పొడి పెట్టాం కదా మెంతులు, అవి అది తగినంత కారం, తగినంత ఉప్పు చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చింతపండు, బెల్లం ఉడకబెట్టాం కదా, అది కూడా పోసుకొని కలుపుకోవాలి బాగా. చూసారు కదా, ఇలా కలుపుకొని ఇలా మొత్తం కలిపేసుకుని దీన్ని తాలింపు పెట్టేసుకోవడమే. బెల్లం పాకం కూడా వేసి చింతపండు అయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకున్నాము. తాలింపుకి ఎండుమిర్చి, ఇది కడిగింది,
కరివేపాకు పచ్చడికి కరివేపాకు తాలింపు. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు కరివేపాకు పట్టిన మిక్సీ జార్లోనే పట్టాను కదా, అందుకు అలా గ్రీన్ కలర్లో ఉన్నాయి కొంచెం. ఒక్కొక్కటి తాలింపులో వేసేద్దాం. తాలింపు బాగా వేగాలి. తాలింపు వేగిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. తాలింపుని ఇప్పుడు మనం పచ్చట్లో వేసేసుకోవాలి. సో బాగా కలిపేసుకోవాలి మొత్తం. అయిపోయింది, మనకు కరివేపాకు పచ్చడి రెడీ. దీన్ని ఒక జార్లోకి తీసి పెట్టుకోవడం. ఇదో 2-3 months వరకు నిల్వ ఉంటుంది. పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. హాయ్ అండి, కరివేపాకు పచ్చడి చూసాం కదా. ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూపెడతాను. ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది. స్టవ్ వేయించుకోవాలి. కరివేపాకు పొడికి కావాల్సినవి పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లిపాయలు, పెసలు, మినప్పప్పు, జీలకర్ర, చింతపండు మన ఇష్టం, ఆప్షనల్, నేనైతే వేయను. డ్రై చేసుకున్న కరివేపాకు, మినపప్పు, స్లో ఫ్లేమ్లో పెట్టి వేపించుకోవాలి ద్వారగా. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేసేసుకున్నాం. బాగా వేపించుకోవాలి. ఇవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి వేగనివ్వాలి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేడయ్యాయి, సరిపోతుంది. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆల్రెడీ నేను కరివేపాకు డ్రై చేసి పెట్టాను కదా, అది కూడా పొడి చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ కరివేపాకు నేను డ్రై చేసి పెట్టుకున్నాను. మన కరివేపాకు పొడి కూడా రెడీ అయిపోయిందండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి, క్లిప్ మిస్ అయింది. సో కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి చేసుకున్నాం, కరివేపాకు పొడి చేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు రైస్ చేసుకుందాం. కరివేపాకు రైస్ కోసం ముందు పల్లీలు దోరగా వేపించుకోవాలి.
పల్లీలు బాగా వేగాయి కదా, ఇందులో కొన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఎండుమిర్చి, మినపప్పు, కొంచెం మెంతులు, ఇవి వేగిపోయే స్టవ్ కట్టేసుకుందాం. ఇలా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది కదా, ఒకసారి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు రైస్కి తాలింపు వేసుకుందాం. పాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆవాలు, దంచిన వెల్లుల్లిపాయలు ఇందాక వేపించుకున్నాం కదా, సగం పల్లీలు అందులో పొడిలో వేసాను, సగం ఇందులో వేసాను. ఇందులోనే మన కరివేపాకు పొడిని కూడా వేసుకొని ఒకసారి వేపించుకోవాలి. ఓకే, ఇందులో రైస్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. చికెన్ వేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు రైస్ పెట్టుకున్నాం. కరివేపాకు పచ్చడి. కరివేపాకు పచ్చడి